ఈ ప్రకృతి వైపరీత్యాన్ని ఏదైతే ముందుగానే అలర్ట్ చేస్తూ అన్ని కలెక్టర్ ఆఫీసెస్లో కూడా మానిటరింగ్ వ్యవస్థ పెడుతూ ప్రతి మండల కేంద్రం కింద సచివాలయంలో కూడా ఆర్గనైజ్డ్ మానిటరింగ్ వ్యవస్థలో అన్ని డిపార్ట్మెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఎలక్ట్రిఫికేషన్ కానీ హెల్త్ కానీ శానిటేషన్ కానీ పంచాయతీ కానీ లేకపోతే ఆర్ఎండ్బి కానీ ఇరిగేషన్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఏది జరిగినా వెంటనే రిస్టోర్ చేసే విధానాన్ని గడిచిన 3 రోజుల్లో మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ సైక్లోన్ ఏదైతే వస్తుందో ఈ మోంతా సైక్లోన్ దాన్ని పూర్తి స్థాయిలో ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. మనం భగవంతుడి ఆశీస్సులతో ఈరోజు మనకి ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి జరిగింది. అయితే ఎక్కడైతే చిన్న చిన్న రోడ్స్ బ్లీచ్ అయ్యాయో లేకపోతే పంట పొలాలు ఏదైనా డ్యామేజ్ అవుతున్నాయి ఏం జరిగిన నష్టం జరిగింది ఇన్ఫ్లేషన్ ఏంటి పరిస్థితి అనేది కూడా డిపార్ట్మెంట్ అనలైజ్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా సాయంత్రికల్లా ఒకసారి ఒక కన్సాలిడేట్ రిపోర్ట్ చూసుకుని ఖచ్చితంగా దానికి ఎవరైతే ఏదైనా నష్టపోయి ఉంటే దాన్ని ఏ రకంగా మనం దాన్ని అడ్రస్ చేయొచ్చు, దానికి ఎలాంటి పరిష్కారం చూపించుకున్నా అనేది కూడా ఒక కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా గజపతినగర్ నియోజకవర్గానికి వస్తే చాలా సంతోషం. మనం ముందుగానే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలర్ట్ చేసుకుని సుమారు జిల్లాలో 360 మంది గర్భిణీ స్త్రీలని హాస్పిటల్కి చేరువుగా ట్రీట్మెంట్కి చేరువుగా పెట్టడం ఒక మంచి విషయం నేను తెలుసుకుని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు గజపతినగర్ సిహెచ్సి హాస్పిటల్లో మరివలసి గ్రామం చెందినటువంటి ఒక మహిళ ఒక 1 మంత్ ఎర్లీగా డ్యూ డేట్ రావడం